కృష్ణ నీ ముఖంలో వెలిగిపోతున్నటువంటి ఆ అగ్ని జ్వాలలోకి భీష్మాదులు అట్లాగే కౌరవ సైన్యం ఎందరో మహారాజులు ప్రవేశించి ఆ మంటలలో మాడిపోతున్నారు. ఇటువంటి నీ రూపం చాలా విచిత్రంగా ఉంది. ఇది నా యందు ఉద్వేగాన్ని భయాన్ని కల్పిస్తోంది. కాబట్టి అసలు ఈ రూపం ఏమిటి, ఈ విశేషం ఏమిటి, అసలు నువ్వెవరు నాకు తెలియచేయమని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ భీష్మ ద్రోణాదులు ఎవ్వరూ కూడా మిగిలేటటువంటి వారు కాదు, అందరూ కూడా అవశ్యము శరీరమును వదిలిపెట్టవలసిన వారే. యథార్థమునకు వీళ్ళందరినీ చంపేటటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపులను నేనే. కాలము ఒక రూపాన్ని పొందితే అదే నేను. కాల కలయతామహం, కాలము రూపంలో జీవుల యొక్క పాప పుణ్యములన్నింటినీ కూడా గణన చేస్తూ ఉంటాను. సృష్టి స్థితి వినాశములనేటటువంటి మూడిటిని కూడా నేనే నిర్వహిస్తూ ఉంటాను. సమస్త లోకములను లయం చేస్తూ ఉంటాను. కాబట్టి నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఈ రాజుల యొక్క మరణమునకు నువ్వు కారణం అనుకొని నువ్వు అనవసర దైన్యాన్ని పొందుతున్నావు. ఇందులో ప్రతి ఒక్కడూ నా చేతనే సంహరింపబడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడవై నీ కర్తవ్యతానిష్టతో నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు ఆచరించి సుగతిని పొంది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు అనేటటువంటి కీర్తిని పొందు.